సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సెక్రటేరియట్లో కొనసాగుతున్న ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కస్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50% రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సవరణతో ఎత్తివేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు సాధ్యం కాదనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తుంది. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోగా రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఉందని సూచన వచ్చినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నవంబర్, డిసెంబర్ నెలల్లో చేసిన సమగ్ర కులగణన సర్వే వివరాలు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ ఆమోదం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటి మీద చర్చించి ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. అయితే ఇందులో మేజర్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే కేబినెట్ సమావేశాలు నిర్వహించిందో, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు నిర్వహించింది. ఈ 18 కేబినెట్ సమావేశాల్లో 320కి పైగా నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఇప్పటి వరకు ఏ క్యాబినెట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాము, దానికి సంబంధించినటువంటి స్టేటస్ ఏంటి, అవి ఎంతవరకు అమలవుతున్నాయి, సో అమలు కాకపోతే ఏ కారణాల చేత అవి అమలు కావట్లేదు, సో ఎందుకు కావట్లేదు, అక్కడ మంత్రుల నిర్లక్ష్యం ఉన్నదా లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఉన్నదా, ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఇట్లా ఈ అంశాల మీద ఈ 320కి పైగా ఏవైతే ఈ 18 క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్నారో వాటికి సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ ఇంకా ఆగి ఉన్నాయో, ఒకవేళ పూర్తి స్థాయిలో అమలు అయితే ఎక్కడెక్కడ అమలు అవుతున్నాయి, దానివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయన్న దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దీంతో పాటు నెలలో 2 సార్లు ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఈ నెలలో 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత కొత్తగా చేయాల్సినటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఆ కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు 100 రోజుల్లో ఈ రోజు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో, ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, ఇవాళ కేబినెట్లో ఆమోదం పొందినటువంటి అంశాలకు సంబంధించి ఈ 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అవి అమలయ్యే విధంగా కార్యాచరణ ఉండాలి. అధికారులు ఆ దిశగా ప్లానింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచనలు చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఇక మొదటి నుంచి కూడా ఈ 18 క్యాబినెట్ సమావేశాలకు సంబంధించిన దాంట్లో కూడా అవి ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దాని మీద ఏమన్నా పెండింగ్ అంశాలు ఉంటే వాటి మీద ప్రత్యేకంగా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచన చేసే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఏదైతే మనకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి చెప్పింది. మరోపక్క బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. కాబట్టి మరి ఈ అంశంలో ప్రభుత్వం ఎట్లా పోవాలి? ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగానే 42%తో స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పేసి ఆ భావనలో ఉన్నది. కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే ఈ విషయంలో మనము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ దీని మీద న్యాయ నిపుణుల సలహాలు కూడా ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఆ న్యాయ నిపుణులు ఏం చెప్పారు, మనం ఎట్లా ముందుకెళ్ళాలి, సో నోటిఫికేషన్ ఎప్పుడిస్తే బాగుంటుంది, తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, సో కోర్టుకు సంబంధించి ఒకవేళ ప్రత్యేకంగా ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సో ఎన్నికలు నిర్వహిస్తే కోర్టుకు సంబంధించినటువంటి చిక్కులు ఏమైనా వస్తాయా, అవి రాకుండా ఉండాలంటే ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఇట్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు, సో ఈ అంశంలో కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో దీని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ఇక భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేల్చర్తో పాటు పలు జిల్లాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లలో ఈ ల్యాండ్ వాల్యూస్ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏటా కూడా దాని విలువలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి ఏదైతే ఉందో అది అంతగా రావట్లేదు. బయట ఉన్నటువంటి మార్కెట్ విలువలకు అనుగుణంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి రావట్లేదు. సో మరి దీన్ని రావాలంటే ఏం చేయాలి? సో ఇందులో ఈ వాల్యూస్కి అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు
పెంచే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా ఎంత శాతం పెంచే అవకాశం ఉంటుంది, ఏ దానికి ఎంత, జిల్లా స్థాయిలో ఎట్లా పెంచాలి, తర్వాత పట్టణ లాంటి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి ఏరియాలలో ఉన్నటువంటి భూములకు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ పెంచాలి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లు చర్చించి దీని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహించింది. రెవెన్యూ గ్రామాలకు అధికారులే వెళ్ళి వాళ్ళ భూ సమస్యలను తెలుసుకున్నారు. సో దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 లక్షలకు పైగా ఈ రెవెన్యూకి సంబంధించి తర్వాత ఈ భూ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. కాబట్టి మరి ఈ దరఖాస్తులను పరిష్కరించడం ఎట్లా, ఏ దరఖాస్తులు ఏ జిల్లాలో ఎట్లాంటి సమస్యల మీద వచ్చాయి, సో రైతులు ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యలు ఏమున్నాయి, వాటిని పరిష్కరించాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, ఇట్లా ఓవరాల్గా ఈ భూ సమస్యల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో దాని మీద కూడా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఏదైతే ఈ ఇందిరమ్మ ఇండ్లు తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ప్రారంభిస్తారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఎన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత విడతల వారీగా ఇవి ఎన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఎన్ని కొత్తగా కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చారు, ఎంతమంది అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. సో దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. దీంతో పాటు ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి, ఎన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఉన్న ఇండ్లు అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఈ అంశం మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం సంబంధించి ఏదైతే నిరుద్యోగ యువత ఉందో ఈ నిరుద్యోగ యువతకి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే విధంగా, వాళ్ళను వ్యాపారంలో రాణించే విధంగా వాళ్ళకు ప్రత్యేకంగా ఈ రాజీవ్ యువ వికాసం అనేది ఒక పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ దరఖాస్తులు కూడా చేసుకున్నారు. కాబట్టి ఇది ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉంటుంది, ఏంటి, దీనికి అయ్యే ఖర్చు ఎంత, సో ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలలో కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ఇంకా గిగ్ వర్కర్లకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళ ప్రత్యేకంగా దానికి ఒక బిల్లు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా దాని మీద చర్చలు కూడా జరుపుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ఆర్థిక పరంగా వాళ్ళను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి చట్టాలు ఏమున్నాయి, వాటిలో మార్పులు తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, ఇంకా అమలు చేయే పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో చర్చించి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సూర్య.